ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. జబర్దస్త్ లో కావచ్చు, సినిమాలో కావచ్చు, సీరియల్స్ లో కావచ్చు, ఆయన చాలా వరకు సుపరిచితం. దూది వెంకట్ గారు ఉన్నారు. ప్రాపర్ ఎక్కడండి మీది? చిత్తూరు జిల్లా. తొనకల కూర వేసుకున్నావా? ఏం కూర? తొనకల కూర అంటే గోవిందరాంధ్ర వాళ్ళు బాలరాజు గారు వస్తున్నారు. ఏం నేర్చుకున్నారు మీరు ఇండస్ట్రీలో చెప్పండి. అప్పుడు నేను చెప్పిన వాటిలో నుంచి చిన్న డైలాగు, స్వామి ఊళ్ళో కూరలు మేపడానికి వచ్చినారు, నేను పూలు చేయడానికి వచ్చాను స్వామి. నాకు ట్విన్స్ కవల పిల్లలు. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఇండస్ట్రీలో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుందన్నమాట. కొందరు మాత్రం ఎప్పటికీ క్యారెక్టర్స్లో వండిపోతూ ఉంటారు. ఇప్పుడు చూస్తే ఈ నాయనేనా అనిపిస్తూ ఉంటుంది. బేసికల్గా రైట్ నా నాతో పాటు దూది వెంకట్ గారు ఉన్నారు. జబర్దస్త్లో కావచ్చు, సినిమాలో కావచ్చు, సీరియల్స్లో కావచ్చు, ఆయన చాలా వరకు సుపరిచితం. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆయన ఎలా ఉంటారేంటనేది మీకు కూడా అర్థమైపోతూ ఉంటుంది. అస్సలు లేట్ చేయొద్దు, మాట్లాడేద్దాం పదండి. హాయ్ వెంకట్ గారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో వెంకట్జీ, బేసికల్గా ఇప్పుడు మీరు ఇంతకు ముందు చెప్పారు, పుష్ప టైంలో నేను బన్నీ గారికి ట్యూటోరియల్ చేశాను బికాజ్ స్లాంగ్ ట్యూటర్గా కొంతకాలం చేశామన్నారు. ఆ కాల్ ఎట్లా వచ్చింది, అసలు ఏంటి, దేనికి ఓన్లీ స్లాంగ్ కోసమా? అంటే అందులో క్యారెక్టర్ కూడా చెప్పారు. స్లాంగ్ ఫస్ట్ ప్రయారిటీ స్లాంగ్ కోసం పిలిచారు, తర్వాత వేషన్ చెప్పారు. ప్రవీణ్ గారు అని దాని డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్ దగ్గర, సుకుమార్ సార్ దగ్గర. సో నేను వెళ్ళాను, వాళ్ళు ఒక ఆడిషన్ ఇవ్వమన్నారు, ఆ స్లాంగ్ బేస్ చేసుకొని ఇచ్చాను. ఇంకా కనెక్ట్ అయ్యారు. ఇంకా సుకుమార్ సారు, వీళ్ళ బన్నీ సార్, వాళ్ళందరితో నేను ఆ ట్యూటర్గా కొంతకాలం చేశాను. బన్నీ గారు కూడా ఈవెన్ స్లాంగ్, టైమింగు, ఎక్స్ప్రెషను, బాడీ లాంగ్వేజు, సో ప్రతిదీ కూడా మనం ఒక డైలాగ్ చెప్తున్నామంటే ఆయన ఎంత హార్డ్ వర్కర్ అంటే దాన్ని మనం ఒక ఆ 4-5 ఏమున్నాయి వాటిని 4-5 సార్లు ఆయన తీసుకుంటారు. మళ్ళీ ఇప్పుడు స్లాంగ్ దాన్ని ఒక 4-5 సార్లు ఆయన ప్రాక్టీస్ చేసుకుంటారు. ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజు, టైమింగ్, ప్రతిదీ అలా తీసుకొని మళ్ళీ మనకు తను చేసి చూపించి మీరు సాటిస్ఫైనా కాదని ఇంత పిన్ టు పెన్ను హార్డ్ వర్క్ చేసుకొని పిన్ టు పిన్ డౌన్ టు ఎర్త్ ఉండి ఆయన ఇంత స్టారు అనేది మనమే షాక్ అయిపోతుంటాం, ఏంది ఇంత హార్డ్ వర్క్, ఎంత కష్టపడుతున్నారని. సో నేను సార్కి కొంత అంటే ఆ టైంలో నేను కొంతవరకు చేశాను, అది ఆ స్లాంగ్ సార్కి చెప్పాను. తర్వాత మా అమ్మగారికి కొంచెం హెల్త్ బాగాలేకపోతే నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని సుక్కు సార్ది, బన్నీ సార్ది వెళ్ళిపోయాను. అప్పుడు నేను చెప్పిన వాటిలో నుంచి ఏదైనా ఒక చిన్న డైలాగు చెప్తాను. స్వామి ఊళ్ళో గొర్రెలు మేపడానికి వచ్చినారు, నేను పూలు చేయడానికి వచ్చాను స్వామి. సో ఇట్లా ఆ స్లాంగ్ ఏందో చిత్తూరు స్లాంగ్, మనం చేసిన దానికి మనం ఒక 70-80% చేసామని నేను అనుకుంటే అతను 100% మనకి ఇచ్చేవాళ్ళు. బట్ అది సెకండ్ టైమో థర్డ్ టైమో మనం బాగుంది సార్ అని కాంప్రమైజ్ అయినా ఆయన ఎవరు లేదు, ఇంకా ఎక్కడో లోపల వెళుతుంది మీకు అని అంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు మేడం. ఎందుకు ఊరికనే ఎవరు స్టార్లు అయిపోరు కదా మేడం. అది సరే, ఇప్పుడు నేను ఒక 3 థింగ్స్ చెప్తాను. ఆ 3 థింగ్స్ మీరు ఇదే స్లాంగ్లో చెప్పాలి. సో మొత్తానికి మీరు ఆల్మోస్ట్ ఒక జర్నీ అయితే పుష్ప సినిమాతో, అలాగే పుష్ప టీంతో, అల్లు అర్జున్ గారితో ఒక జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి ఆ కొద్ది స్మాల్ టైం అయినా కూడా మొత్తానికి పార్ట్ 1, పార్ట్ 2 రెండు సక్సెస్ అయిపోయినాయి కదా. సో సినిమా సక్సెస్ అయింది కదా, ఆయనకి విష్ చెప్పాలి, ఓన్లీ చిత్తూరు స్లాంగ్లో ఎలా చెప్తారు వెంకట్ గారు? సార్ నేను సార్ మీ దూది వెంకట చాలా రోజులు అయిపోయిందిలే కానీ మిమ్మల్ని కలిసి సార్, అయితే ఎందుకని మా ఊర్లో ఎట్టంటారు తెలిసిన సార్, ఏందిరా నాయన యాక్టింగ్ ఏంది, ఆ మనిషి ఏంది అట్ట కనిపిస్తూ ఉన్నాడు, ఏంది అబ్బా మాకైతే చూడడానికి 2 కళ్ళు సాలేదనుకోరా నాయన. సో స్వీట్ అవి చాలా బాగా చెప్పారు, ఆన్ ద స్పాట్. ఓకే.